ఎట్లా అప్పుడు తాగున్నావా లేదంటే తాగిలేవా? ప్రతిసారి తాగుడు కాడికి ఎందుకు తీసుకొస్తారు? బ్రీజర్ డ్రింక్ అని ప్రతిసారి తాగాలనిపిస్తే తాగుతాం, లేకపోతే ప్రతిసారి అది నా పర్సనల్. ప్రతిసారి పాయింట్ అవుట్ చేయొద్దు. పాయింట్ అవుట్ చేద్దంటే అడుగుతారు ఇంటర్వ్యూలో చూసినప్పుడు. ఆ వీడియో చేయడానికి తాగండి, ఇప్పుడు వీడియో చేస్తాం, తాగే వీడియోలు చేస్తాం, నార్మల్ గా కూడా చేస్తాం కదా. ఒక్క నిమిషం వింటావా? అంటే నువ్వు ఎలా చేసినావు క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, అరే ఏంది అట్లా చేసింది, ముద్దులు పెడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇదే నీకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫేస్ చేస్తున్నావు నువ్వు. అలాంటప్పుడు నువ్వు తాగి చేసావా నార్మల్ ఉండి చేసావా? నార్మల్ గా చేస్తే ప్రాబ్లం లేదు, అదే అంటున్నా. తాగి చేసినావా? అసలు ప్రతిసారి పాయింట్ తీయొద్దు. అందరికి నేను చాలా సార్లు క్లారిటీ చెప్తున్నా, నేను తాగను, నేను బీజర్ తాగుతాను, అదే ఎప్పుడైనా అంతే. ప్రతిసారి తాగడం మీద కూర్చోను. ఓకే, ఏది పెట్టినా గానీ ప్రతి దాంట్లో తాగిందే ఉంటది. ఆడ పెట్టుకుంటావు బాటిల్స్ పెట్టుకొని, ఈడ చికెన్ ముక్కలు పెట్టు, ఏదో ఒకటి ముక్కలు పెట్టుకుంటావు, ఆడ బాటిల్స్ పెట్టుకుంటావు. ఎవ్రీ వీడియో నీది తాగడం తప్పితే ఇంకోటి కనిపించదు. మేము అట్లాంటప్పుడు మేము ఏమనుకుంటాము, ఎవ్రీ టైం అందులోనే ఉంటాం ఏమనుకుంటాము. వీడియో కోసం ఏదో తీస్తాం గానీ అదే తాగకుండా కూర్చుంటే మా హెల్త్ కూడా పాడైపోతాయి. సో తాగను. తాగను. ఓకే, ఏదో అప్పుడప్పుడు తాగుతా. ఓకే, సరే, సూపర్.